వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. నానబెట్టకుండా అప్పటికప్పుడు దోశలు చేసుకోవడం ఎలా చూపిస్తాను మీకు. నచ్చితే చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. కామెంట్ చేయండి. ఫస్ట్ మిక్సీ బౌల్లో నైట్ మిగిలిన అన్నం వేసుకుంటున్నా. తర్వాత అన్నం మిక్సీ బౌల్లో వేసుకున్నాక ఒక చిన్న గ్లాసు బొంబాయి రవ్వ వేస్తున్నా. పెరుగు వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక గిన్నెలో వేసుకొని దోశలు వేసుకుందాం. దీంట్లోకి పల్లి చట్నీ, కారం పొడి, అల్లం చట్నీ ఏదైనా మంచుకొని తినవచ్చు దోశ. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని చుట్టూ ఆయిల్ వేసుకోండి. మంచిగా సిమ్లో పెట్టుకొని కొంచెం మంచిగా వేడైన తర్వాత అప్పుడు మెల్లగా తీసి తిప్పేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత ఇలా మెల్లగా కొంచెం ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకొని ఉంచి కొంచెం ఇది అయిన తర్వాత తిప్పేసుకోవాలి. అప్పుడు దీని మీద కొంచెం కరివేపాకు, కారం ఇలా వేసుకొని ఇలా ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. చాలా బాగుంటుంది. ఇలా తీసి ఇలా వేసుకోవాలి. అలా మాడగొట్టి తింటే అమ్మగా ఉంటుంది. ఇది కూడా అలానే వేసుకోవాలి. కరివేపాకు, కారం మీ ఆప్షన్. పల్లి చట్నీ, నేను ఇక్కడ పల్లి చట్నీ చేస్తున్నా. ఇందులోకే పచ్చిమిర్చి వేసి ఇప్పుడు దోశను పెట్టుకుంటున్నా. చట్నీ దోశ విత్ పల్లి చట్నీ మా వారికి పెడుతున్నా. చాలా టేస్టీగా ఉందట. ఎట్లుంది? చాలా బాగుంది.